హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో మనం ఊటీ ఎలా చేరుకోవాలో చూసాం కదా. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ముందుగా మనం ఊటీ చేరుకున్న తర్వాత ప్లేసెస్ని ఎలా విజిట్ చేయాలో చూద్దాం. ఊటీలో ప్లేసెస్ అన్నీ విజిట్ చేయాలంటే మీ ట్రిప్ ఖచ్చితంగా 3 రోజులు ప్లాన్ చేసుకోవాలి. ఊటీలో ఉన్న ప్లేసెస్ అన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి కవర్ చేయాలనుకుంటే 3 డిఫరెంట్ రోడ్వేస్ ఉంటాయి. ఇందులో మొదటిది ఊటీ నుంచి కోటగిరి వెళ్ళే రోడ్, రెండవది ఊటీ నుంచి గుడాలూరు వెళ్ళే రోడ్, మూడవది ఊటీ నుంచి కూనూరు వెళ్ళే రోడ్. మన డే 1 ట్రిప్లో భాగంగా నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించి ఊటీ నుంచి కోటగిరి దారిలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయబోతున్నాను. ఉదయం 8 గంటలకి ఊటీ మెయిన్ బస్ స్టాండ్ని చేరుకుంటే కోటగిరి వెళ్ళే బస్సులు ఇక్కడ ప్రతి అరగంటకి ఉంటాయి. ఈ ట్రిప్లో నేను మొదటిగా చూడబోతున్న ప్లేస్ దొడ్డబెట్ట పీక్. దొడ్డబెట్ట పీక్ని చేరుకోవాలంటే మనం ముందుగా దొడ్డబెట్ట జంక్షన్ని చేరుకోవాలి. ఇది ఊటీ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక పర్సన్కి 7 రూపాయలు ఛార్జ్ చేశారు. ఒకవేళ మీరు టూర్ ఏజెన్సీస్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఈ టూర్ ప్యాకేజెస్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి కార్ ప్యాకేజ్, ఇంకొకటి వచ్చేసి బస్ ప్యాకేజ్. కార్ ప్యాకేజ్ తీసుకుంటే 2000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు బస్ ప్యాకేజ్ తీసుకుంటే 300 నుంచి 400 ప్లస్ 50 రూపాయలు గైడ్ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు చెప్పిన ప్యాకేజీ ఖర్చు మొత్తం ఒక రోజుకి మాత్రమే. 3 రోజులకి కలిపి బస్ ప్యాకేజ్ అయితే 1500 వరకు పడుతుంది. అలాగే కార్ ప్యాకేజ్ అయితే 6000 నుంచి 7000 వరకు పడుతుంది. ఎంట్రీ టికెట్ ప్రైజెస్ నాట్ ఇన్క్లూడెడ్. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం దొడ్డబెట్ట జంక్షన్కి చేరుకున్నాం. ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్ వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పీక్ సీజన్ కాదు కాబట్టి గవర్నమెంట్ బస్ అవైలబిలిటీ లేదు, కానీ గవర్నమెంట్ పికప్ వ్యాన్ అవైలబిలిటీ ఉంది. ఈ పికప్ వ్యాన్లో పైకి వెళ్ళి కిందకి రావడానికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ప్రైవేట్ జీప్స్లో వెళ్తే 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. వీళ్ళు పీక్ని సందర్శించడానికి 20 నుంచి 30 నిమిషాల టైం మాత్రమే ఇస్తారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయాన్ని గడపొచ్చు. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలోనే అతి ఎత్తైన దొడ్డబెట్ట పీక్కి చేరుకున్నాం. ఎంట్రన్స్లో ఇలా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ప్రైస్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
ఇక్కడ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇక్కడ నుంచి కిందకు వెళ్తే వ్యాలీ వ్యూ పాయింట్స్ ఉంటాయి, వాటిని కూడా చూసేయండి. ఇంతటితో దొడ్డబెట్ట పీక్ వ్యాలీ సందర్శన ముగిసింది. ఇప్పుడు ఊటీలో ఎంతో ఫేమస్ అయిన టీ ఫ్యాక్టరీని సందర్శిద్దాం. ఈ టీ ఫ్యాక్టరీ దొడ్డబెట్ట జంక్షన్ వెళ్ళే దారిలో ఉంటుంది. నేను మొదటిగా దొడ్డబెట్ట పీక్ సందర్శించి తరువాత రిటర్న్లో టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇప్పుడు రిటర్న్లో దొడ్డబెట్ట పీక్ చేరుకున్న తరువాత ఇక్కడి నుంచి కోటగిరి ఊటీ బస్సులో టీ ఫ్యాక్టరీ వరకు వెళ్తున్నాను. ఇక్కడి నుంచి టీ ఫ్యాక్టరీ వరకు టికెట్ ప్రైస్ 7 రూపీస్ ఛార్జ్ చేశారు.
ఇదే టీ ఫ్యాక్టరీ బస్ స్టాప్. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఈగల్ డేర్ అడ్వెంచర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. టీ ఫ్యాక్టరీ కంటే ముందు బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. లోపలికి వెళ్ళి చాక్లెట్ తయారీ విధానాన్ని చూద్దాం. టికెట్ ప్రైస్ 30 రూపీస్ ఫర్ 1 పర్సన్. మనం తీసుకున్న ఎంట్రీ టికెట్ని వీళ్ళు కలెక్ట్ చేసుకొని 2 రకాల చాక్లెట్ శాంపిల్స్ని అయితే మనకి ఇస్తారు. ఒకటి డార్క్ చాక్లెట్ అండ్ ఒకటి వైట్ చాక్లెట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే పైన స్టోర్లో మనం కొనుక్కోవచ్చు. ఈ చాక్లెట్ శాంపిల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి పైకి వెళ్తే బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ ఉంటుంది. దీని ఎంట్రీ ప్రైస్ 10 రూపీస్ ఫర్ 1 పర్సన్. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ టీ ఫ్యాక్టరీలో టీ తయారీ విధానం అంత బాగా కనిపించలేదు. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూని ఎంజాయ్ చేసి తర్వాత మనం వెళ్ళే ద టీ ఫ్యాక్టరీలో టీ పొడి తయారీ విధానం పూర్తిగా చూద్దాం రండి. ఈ టీ ఫ్యాక్టరీని సందర్శించిన తర్వాత ఎగ్జిట్లో ఇలా మనకి ఫ్రీ శాంపిల్ టీస్ అయితే ఇస్తారు. వీటి టేస్ట్ చూసి మనం కిందకి వచ్చి ఈ స్టోర్లో మనకు నచ్చిన ఫ్లేవర్ టీ పొడిని కొనుక్కోవచ్చు.
ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత చాక్లెట్ స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే 7 డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ కొనుక్కున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 710 రూపీస్ పడింది. అలా బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసిన తర్వాత దాని నుంచి కొంచెం ముందుకు నడిస్తే ద టీ ఫ్యాక్టరీ మనకి కనిపిస్తుంది. ఇది ఊటీలోనే ఓల్డెస్ట్ టీ ఫ్యాక్టరీ అండ్ మోస్ట్ వర్తీ విజిటింగ్ ప్లేస్ అని చెప్పాలి. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్లీట్ టీ పొడి ఎలా తయారవుతుందో చూద్దాం. దీనికి ఎంట్రీ ప్రైస్ 20 రూపీస్. ద టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాలంటే ముందుగా ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. లొకేషన్ అద్దిరిపోయింది అంతే. లోపలికి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది. పదండి ఇప్పుడు టీ పొడి తయారీ విధానాన్ని చూద్దాం.
ఫైనల్గా ఇలా టీ పొడి డిఫరెంట్ సైజెస్లో సెగ్రిగేట్ అయిపోయి ప్యాకింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి కిందికి దిగి వెళ్ళిన తర్వాత మనకైతే టీ శాంపిల్ని ఇస్తారు, వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఇందాక మనకి ఎంట్రీ టికెట్ ఇచ్చారు కదా, ఆ టికెట్ని ఇక్కడ చూపిస్తే వీళ్ళు టీ శాంపిల్ ఇస్తారు. టీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఒక టీ పొడి ప్యాకెట్ కొనుక్కున్నాను. 500 గ్రామ్స్ టీ పౌడర్ ప్యాకెట్ 180 రూపీస్ ఛార్జ్ చేశారు. బయట అయితే 200 నుంచి 250 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నార్మల్ టీ ఫ్లేవర్ పౌడరే కాకుండా ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీ ఫ్లేవర్ పౌడర్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. చాక్లెట్ పౌడర్స్ పక్కనే ఇలా హెర్బల్ ఆయిల్స్ దొరుకుతాయి. జాయింట్ పెయిన్స్కి, మజిల్ పెయిన్స్కి, నీ పెయిన్స్కి, అలాగే గర్ల్స్కి అయితే లిప్ బామ్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యూర్ కాస్మెటిక్స్ దొరుకుతాయి. వీటిలో ఎలాంటి కెమికల్స్ కలపరు. సో రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ద టీ ఫ్యాక్టరీ పైనే ద చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇందులోకి రాగానే ఇలా మనకి శాంపిల్ చాక్లెట్స్ అయితే ఇస్తారు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చాక్లెట్ ఫ్యాక్టరీని, టీ ఫ్యాక్టరీని సందర్శించి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈగల్ డేర్స్ అని ఉంటుంది, అడ్వెంచరస్ ప్లేస్. ఇక్కడ జిప్ లైన్స్ ఉంటాయి, అలాగే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు నచ్చితే ట్రై చేయవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతటితో మన డే 1 ట్రిప్ అయితే పూర్తయింది. నెక్స్ట్ డే 2 ట్రిప్లో ఇంతకంటే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ గంటను క్లిక్ చేయండి. నెక్స్ట్ డే 2 ట్రిప్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. రూమ్ గురించి నేను వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా. సో ఇదే నేను బుక్ చేసిన హోటల్ ఆదర్శ్ ఇంటర్నేషనల్. వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైజెస్లోనే మంచి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలానే వీళ్ళ దగ్గర కార్ అండ్ బస్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి.
ఆల్రెడీ వాటి కాస్ట్ ఎంత ఉంటుందో మీకు చెప్పేశాను కదా. అండ్ రూమ్స్ విషయానికి వస్తే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అలాగే ఈ రూమ్ నుంచి వ్యూస్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. నేను చెక్అవుట్ టైంలో వీడియో తీసినందువలన మీకు కొంచెం డస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏ హోటల్లో దిగినా ఫ్యాన్స్, ఏసీస్ అయితే ఉండవు. అండ్ మీరు చెక్ ఇన్ అయ్యే ముందు ఈ వీడియో చూపిస్తే వాళ్ళకి 25% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ హోటల్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి.